యాంకర్ స్వేచ్ఛ మృతిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ మృతిపై అనుమానాలు ఉన్నాయని చిక్కట్పల్లి పోలీసులకు తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే స్వేచ్ఛ డెడ్ బాడీని పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. మరి కాసేపట్లో స్వేచ్ఛ డెడ్ బాడీకి పోస్టుమార్టం జరగనుంది. న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం చేసుకున్నారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఆమె హైదరాబాద్ చిక్కట్పల్లిలోని తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయారు. కుటుంబ కలహాలతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె బలవన్మరణానికి కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాంకర్ స్వేచ్ఛ మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. స్వేచ్ఛ డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. స్వేచ్ఛ మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు చిక్కట్పల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, యాంకర్ స్వేచ్ఛ నిన్న అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సంఘటన మొత్తం యావత్ మీడియా మొత్తం కూడా పూర్తిగా శోకశబ్దం ఉంది. ప్రస్తుతం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. మరి కాసేపులోనే గాంధీ మార్చురీలో స్వేచ్ఛ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్మించే అవకాశం ఉంది. అయితే స్వేచ్ఛ మృతిపై కూడా కుటుంబ సభ్యులు కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తన మృతిపై తమకు అనేక అనుమానాలనే ఖచ్చితంగా దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే స్వేచ్ఛ తల్లిదండ్రులు చెప్పారు. ఇక మరికాసేపులోనే స్వేచ్ఛ మృతదేహానికి ఇక్కడ మనం చూస్తున్నాం గాంధీ మార్చురీలో పోస్ట్మార్టం నిర్వహిస్తారు. ఇప్పటికే చాలా మంది అటు మీడియా ప్రతినిధులు కావచ్చు, చాలా మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులందరూ కూడా గాంధీ మార్చురీకి చేరుకున్నారు. వారందరూ కూడా స్వేచ్ఛ అర్ధాంతరంగా చనిపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. ఎందుకంటే స్వేచ్ఛ అనేక మీడియా రంగంలో తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీడియా రంగంలో అనేక సంస్థల్లో పనిచేసింది. ఎంతో యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు మీడియాలోనే ఎనలేని అనుభవం ఉన్నటువంటి స్వేచ్ఛ ఈరోజు అర్ధాంతరంగా తను చాలించడంతో కొంత వారందరూ కూడా శోక సముద్రం ఉన్నారు. చాలా మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా స్వేచ్ఛ ఇలా చేస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఒక షాక్ లో ఉన్నారు వారందరూ కూడా. ఎందుకంటే ఎంతో ధైర్యంగా, ఎంతో పట్టుదలతో ఆమె మొదటగా తన భర్త విడాకులు ఇచ్చినప్పుడు కూడా తన జీవితం తాను గడుపుతుంది. ఒక కూతుర్ని ఆమె చదివించుకుంటూ తన జీవితం గడుపుతుంది సాఫీగా. ఈ నేపథ్యంలోనే ఈరోజు అర్ధాంతరంగా ఒకసారి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నేపథ్యంలో వారందరూ కూడా కొంత శోక సముద్రంలో ఉన్నారు. వారందరూ ప్రస్తుతం చాలా మంది వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు వారందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా చెప్పండి, మీరు ఎట్లా స్వేచ్ఛ చనిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీతోనే ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నటువంటి స్వేచ్ఛ ఈరోజు చనిపోయిన ఎట్లా చూస్తారు? స్వేచ్ఛ ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. తను డేరిగా ఏదైనా మాట్లాడగలుగుతుంది, రాయగలుగుతుంది. ఈ రోజు మహిళలపై జరుగుతున్న అనేక వివక్షలకు వ్యతిరేకంగా తను ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కూడా స్వేచ్ఛ ఉంది. తనకు ఆ నేపథ్యం ఉన్నటువంటి అంశం కూడా ఉంది. స్పెసిఫిక్ గా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో కూడా తను రాసింది, పాడింది, మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆవిడ. సుదీర్ఘకాలంగా ఒక 20 years గా మీడియా రంగంలో స్థిరపడ్డటువంటి ఆవిడ. చాలా చాకచక్యంగా అనేక విషయాలను ప్రజెంట్ చేయగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, క్వశ్చన్ చేయగలుగుతుంది, విషయాలను రాబట్టగలుగుతుంది. ఇంత నేర్పరితనం ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇట్లాంటి ఇన్సిడెంట్ గురి కావడం అనేది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నట్టు అంశం, చాలా విషాదకరమైన అంశం కూడా ఇది. అట్ ది సేమ్ టైము అట్లాంటి అంశాలకు పురుగొలిపినట్టు అంత డేర్ అండ్ డాష్ గా ఉండేటువంటి ఒక అమ్మాయిని ఎంత మనోవేదనకు గురైనటువంటి అంశాలు కూడా లేవు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అట్లాంటి అంశాలు ఉండుంటాయనేదే ఎక్స్పెక్ట్ చేసేసినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా పోలీసు వాళ్ళు విషయాలని నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. విషయాలను నిష్పక్షపాతంగా నిగుదేల్చాల్సిన అవసరం కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీద కూడా ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. కారణాలు ఏమైనప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సిందనేది, ఇట్లాంటి దుర్ఘటన భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన ఒక ప్రత్యేకంగా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఆ బాధ్యత వాళ్ళ మీద కూడా ఉందనేది నేను చెప్పాలి.
ఇది చూసిన మొత్తం మీద స్వేచ్ఛ మృతిపై అటు కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ మృతిపై కూడా కొంత అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపై అంటే ఈ మృతిపై కూడా ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించి మొత్తం కూడా అసలు మృతికి కారణాలపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు జరిపించాలంటూ కూడా కుటుంబ సభ్యులు సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.